హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు జపాన్ మూవీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ నొక్కండి. నేనే వీడియో చేసినా అది మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. సినిమా స్టార్ట్ అవగానే ఫస్ట్ సీన్ వచ్చేసి హైదరాబాద్ లో ఓపెన్ అవుతుంది. హైదరాబాద్ లో రాధా అనే ఒక అతను ఏం చేస్తంటే ఫుల్ గా మందాగి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ భార్య గొడవ పడుతుంది. ఎందుకు గొడవ పడుతుందంటే పిల్లోని చదువుల కోసమని బంగారు ఇంట్లో పెట్టింటే ఆ బంగారు వచ్చేసి రాధా తీసుకెళ్లి తాకట్టు పెట్టి తాగింటాడు. అందుకోసమని అతని భార్య అతనితో గొడవ పడి అక్కడ నుండి పిల్లని తీసుకుని వెళ్లిపోతుంది. ఇక నెక్స్ట్ సీన్ వచ్చేసి హైదరాబాద్ లోనే రాయల్ జ్యువెలరీ షాప్ అనే ఒక బంగారు దుకాణంలో దోపిడీ జరుగుతుంది. అక్కడికి వచ్చేసి జనాలు పోలీసు వాళ్ళు అందరు వెళ్తారు. ఆ జ్యువెలరీ షాప్ వచ్చేసి ఒక షేట్ దయింటది. ఆ షేట్ వచ్చి అక్కడ బాధపడతాడు, ఏడుస్తాడు, అయ్యో నా బంగారం అంతా పోయింది అని. ఆ షేటు అక్కడే హోమ్ మినిస్టర్ తో లింక్ పెట్టుకుంటాడు. ఎందుకంటే ఆ హోమ్ మినిస్టర్ ది ఆ డబ్బు ఇంటది పెట్టుబడికి గాని దేనికైనా. ఇక కమిషనర్ రాగానే కమిషనర్ కి చెప్తాడు, ఇక్కడ బంగారు వాల్యూ వచ్చేసి 200 కోట్లు. ఆ దొంగని ఇమీడియట్ గా సాయంత్రంలో పట్టుకోవాలని ఈ హోమ్ మినిస్టర్ కమిషనర్ కి చెప్తాడు. ఎందుకంటే ఈ హోమ్ మినిస్టర్ కు ఈ జ్యువెలరీ షాప్ ఓనర్ కు లింక్ ఉంది కాబట్టి. ఈ కమిషనర్ ఏం చేస్తాడంటే ఆ దొంగను పట్టుకునే బాధ్యత వచ్చేసి శ్రీధర్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ కు ఇంకొక టీం కూడా అరేంజ్ చేస్తాడు, భవానీ అనే ఒక పోలీస్ ఆఫీసర్ కు. వీళ్ళిద్దరు టీంలు వేరు వేరు. ఆ రాబరీ జరిగిన కాడికి శ్రీధర్ వచ్చి మొత్తం చెక్ చేయంగా అక్కడ జపాన్ అనే ఒక ఫేమస్ దొంగ అంటాడు. ఆ జపాన్ అనే దొంగ రాబరీ చేశాడని ఈ శ్రీధర్ కి అర్థమవుతుంది. జపాన్ కు దొంగతనం చేసేటప్పుడు ఒక సింబాలిక్ గా తన ఒక లాకెట్ ఆడ పెట్టి వెళ్తాడు. అలా ఆ లాకెట్ అక్కడ పెట్టడం వల్ల అది చేసింది జపాన్ అని శ్రీధర్ కి అర్థమై చుట్టూ ఉన్న సీసీ కెమెరాలు మొత్తం ఫోటేజ్ మొత్తం చెక్ చేయంగా ఈ ఫస్ట్ లో ఒక అతను రాధాని తాగుపోతాడు ఉన్నాడు కదా, అతను వచ్చేసి ఈ జ్యువెలరీ షాప్ దగ్గరికి వచ్చింటాడు. అతను ఎవరు అని మొత్తం ఎంక్వైరీ చేసి శ్రీధర్ ఏం చేస్తా అంటే అతను ఎక్కడున్నాడో అడ్రస్ కి వెళ్తాడు. ఆ రాధా ఉన్న ఏరియాలో వాళ్ళంతా ఏం చేస్తుంటారంటే మురికి కాలువలు ఉంటాయి కదా, ఆ కాలువలు బాగా తవ్వి అందులో ఏదన్నా బంగారు అంతో ఇంతో ఉంటే తీసుకుంటుంటారు. ఆ మురికి కాలువలు కూడా ఎక్కడ తవ్వుతుంటారంటే బంగారు షాప్ ఎదురుగానే తవ్వుతుంటారు. ఎందుకంటే ఆ బంగారు షాప్ ఎదురుగా వాళ్ళు అది సానపట్టు కొలిమి పెట్టినప్పుడు కొద్దిగా బంగారు దీంతో డ్రైనేజీలో గెలుస్తాదని అలా వాళ్ళు బంగారు సేకరించి జీవనాధారంగా చేసుకుంటారు. వాళ్ళంతా వచ్చేసి స్టూవర్ట్ పురం నుండి వచ్చింటారు. వాళ్ళంతా దూల్పేట ఏరియాలో ఉంటారు. ఆ దూల్పేట ఏరియాకి వెళ్ళినప్పుడు అక్కడ ఈ శ్రీధర్ చెప్తాడు, మీకు ఎటువంటి సమస్య లేకుండా నేను చూసుకుంటా, ఆ బంగారు ఎక్కడుందో చెప్పండి అన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అంటారు, సార్ మేమైతే దొంగతనాలు చేయము, ఇలా షేట్లు ఆ బంగారును మరిగించి కొద్దిగా ఏదన్నా డ్రైనేజ్ లో గెలిస్తే ఆ బంగారు సేకరిస్తుంటాం, అది కూడా డ్రైనేజ్ మొత్తం తీసుకెళ్లి మట్టి మొత్తం కొద్దిపేసి ఇలా చేస్తుంటాం, అంతే తప్పితే మేమైతే దొంగతనాలు చేయమని చెప్తారు. అప్పుడు ఈ శ్రీధర్ ఏం చేస్తంటే వాళ్ళని కొట్టి ఈ రాధా అనేటోడు ఎక్కడున్నాడు అని ఆ సిసి ఫోటేజ్ చూపించినప్పుడు వాళ్ళు చెప్తారు, సార్ రాధా అయితే నిన్నట్టుండి కనపడతలేడు, వాడైతే మట్టి తీసుకొని వచ్చాడు, ఆ మట్టి అన్లోడ్ చేయకోకుండానే వాడు వెళ్ళిపోయాడని అక్కడ ఈ రాధా తెచ్చిన మట్టిని అయితే చూపెడతారు శ్రీధర్ కు. ఇక ఈ శ్రీధర్ పోలీసు వాళ్ళు మొత్తం ఏం చేస్తారంటే ఈ రాధాను పట్టుకోవడంలో బిజీ అయిపోతారు. రాధానైతే పట్టుకుంటారు. పట్టుకున్నాక రాధాను ఇంట్రాగేషన్ చేసేటప్పుడు రాధా చెప్తాడు, సార్ నాకైతే ఆ దొంగతనం గురించి ఏమీ తెలియదు, నా భార్య నాతో గొడవ పడింది, ఎందుకంటే మేము మట్టిలో సేకరించిన బంగారం కొద్దిగా దాపెట్టుకున్నాము, ఎందుకంటే మా పిల్లని చదువు కోసం దాపెట్టుకున్నాము, ఆ బంగారు నేను తాకట్టు పెట్టి లాటరీ టికెట్లు కొని తాగినందుకు నా భార్య గొడవ పడి వెళ్ళిపోయిందని చెప్తాడు. శ్రీధర్ ఏం చేస్తాంటే అతను బాగా టార్చర్ పెడతాడు, జపాన్ ఎక్కడున్నాడో చెప్పమని. ఆ శ్రీధర్ కు కొట్టి వెళ్ళిపోయాక పక్కన కానిస్టేబుల్ వచ్చి రాధాతో చెప్తాడు, ఒరే నువ్వు దొంగతనం చేసింటే చెప్పు అన్నప్పుడు ఈ రాధా చెప్తాడు, లేదు సార్ నేను మారిపోయాను, ఇలా నా భార్య గొడవ పడి వెళ్తే నేను ఇట్లా ఒక దేవుని కాడికి వెళ్ళి గుండు గీచుకొని నా కొడుకు మీద ఒట్టేసుకున్నాను, ఇంకా అబద్ధం చెప్పను, మంద ఆగని ఎప్పుడే గాని అని అన్నప్పుడు ఆ కానిస్టేబుల్ అంటాడు, నువ్వు తప్పు చేయలేదని నాకు తెలుసురా, కాకపోతే ఈ కేసులో నిన్ను ఇరికిస్తారు ఖచ్చితంగా, నీ భార్య ఎక్కడుందో తెలియదు, నీ భార్య కూడా బయటికి వెళ్ళిపోయింది, నీ భార్య కనపడలేదు కాబట్టి నీ మీద ఇంకా ఎక్కువ అనుమానమైంది అని ఆ కానిస్టేబుల్ ఈ రాధాకి చెప్తాడు. ఈ జపాన్ గురించి తెలుసుకోవడానికి ఈ కమిషనర్ ఏం చేస్తా అంటే ఓసాట పోలీసు వాళ్ళందరినీ పిలుస్తాడు. ఈ జపాన్ ఏం చేస్తుంటా అంటే దొంగిలిచ్చిన డబ్బులతో వచ్చేసి బంగారు ఇవన్నీ దోపిడీ చేసేసి ఒక సినిమా తీసింటాడు. అతనే హీరో, అతనే పోలీస్ గా ఆ సినిమాను అందరికి చూపెడతాడు. వాడే ప్రొడ్యూస్ చేసి ఒక హీరోయిన్ సంజు అనే ఆమెను తీసుకొచ్చి కొత్తగా ఇండస్ట్రీకి పరిచయం చేసి ఈ సినిమా తీశాడు. వీనికి ఇది ఒక పిచ్చిందని చెప్తాడు. ఇటు పక్క జపాన్ అయితే లగ్జరీగా బతుంటాడు, దొంగతనాలు చేసి హ్యాపీగా బతుంటాడు. ఈ జపాన్ కాడ వచ్చేసి యేసు ఓబ్లేసు అని ఇద్దరు పని చేస్తుంటారు. ఓ రోజు ఏం జరుగుతుందంటే ఈ జపాన్ బంగారు వచ్చేసి వాళ్ళమ్మ సమాధిలో దాపెట్టింటాడు. వెళ్ళి ఈ యేసుకు చెప్తాడు, ఓ చోట బంగారు ఉంది అక్కడికి వెళ్ళి తీసుకొని వద్దామని యేసుని తీసుకొని వెళ్తాడు. యేసు ఏం చేస్తా అంటే బండిలో వెళ్ళేటప్పుడు ఒకసారి బండి ఆపి పోయి మాస్క్ తెచ్చుకుంటాడు. ఎందుకు తెచ్చుకుంటాడంటే ఈ జపాన్ ఉన్నాడు కదా, జపాన్ హెచ్ఐవి టెస్ట్ చేపించినప్పుడు ఈ జపాన్ కు హెచ్ఐవి పాజిటివ్ అని వస్తుంది. ఈ జపాన్ వాళ్ళమ్మ చెప్పింటది, ఒరే నువ్వు దొంగతనాలు ఇవి అవి చేస్తున్నావు కదా, నీకైతే మామూలు చావు రాదు, అది దారుణంగా వస్తుందని చెప్పింటది. అందుకోసమని జపాన్ బాధపడుతుంటాడు, మా అమ్మే నాకు
శాపం పెట్టిందని జపాన్ యూట్యూబ్ లో చాలా షార్ట్ ఫిల్మ్స్ మూవీస్ అని తీసింటాడు. హాస్పిటల్ కి వెళ్లి అక్కడ హెచ్ఐవి టెస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్న నర్సులు ఈ జపాన్ తో ఫోటో దిగనికని సార్ మీద ఫోటో దిగాలన్నప్పుడు జపాన్ ఆల్రెడీ హెచ్ఐవి పాజిటివ్ అని బాధలు ఉన్నాడు కదా, అట్లే వచ్చేసింటాడు. ఇక ఈ సమాధి కాడికి వెళ్ళాక సమాధి దవ్వమని ఏసుకు చెప్తాడు. ఏసు తవ్విన కాడికి తవ్వి నా వల్ల కాదన్నా అని జపాన్ కి చెప్పినప్పుడు జపాన్ అందుకే తక్కువ దామని చెప్పిందని అక్కడైతే ఆ సమాధిని జపాన్ తవ్వుతాడు. తవ్వేటప్పుడు ఏమవుతుందంటే అక్కడ చాలా మంది రౌడీలు వస్తారు. ఈ ఏసే ఫోన్ చేసి పిల్లం పెంటాడు, ఎందుకంటే ఆ బంగారం అంతా కొట్టేనికి. ఏసు ఏం చేస్తా అంటే ఈ జపాన్ గన్ను గురిపెట్టి, అన్నా నువ్వు ఇన్ని రోజులు రాయల్ గా బతికావు, నువ్వు త్వరలో చచ్చిపోతున్నావు, నువ్వు చచ్చిపోయాక ఈ ఆస్తి అంతా ఎవరికి వస్తుంది, నువ్వు తొందరగా చచ్చిపో అన్నా అని కాల్తనికి రెడీ అవుతాడు. అప్పుడు జపాన్ అంటాడు, నేను చచ్చిపోయాక ఇదంతా వచ్చేది నీకే కదరా అంటే నువ్వు ఎప్పుడు చచ్చిపోతావన్నా అంటాడు. ఆడ ఫైట్ జరిగి జపాన్ అయితే ఏసు పిల్లంపిన రౌడీలను అందరినీ చంపేస్తాడు. అంతకు ముందుకే జపాన్ ఏం చేసిందా అంటే ఓబ్లేస్ కు పరోటాలు తెమ్మని చెప్పింటాడు. ఓబ్లేస్ అక్కడికి వచ్చాడు. ఆ నుండి యేసును వాళ్ళ మనుషులు అందరిని చంపేసి జపాన్ ఓబ్లేస్ ఇద్దరు అంటే బయలుదేరి వెళ్తారు. బయలుదేరి వెళ్ళినప్పుడు ఇటు పక్క భవానీ టీం ఉంది కదా, ఈ భవానీ టీం కూడా ఏం చేస్తారంటే ఎలాగైనా ఈ జపాన్ ను పట్టుకోవాలి అని ఈ జపాన్ ఫోన్ అయితే ట్రాక్ చేస్తారు. జపాన్ కు హీరోయిన్ సంజు ఉంది కదా, సంజును రియల్ గా ప్రేమించింటాడు. సంజును కలవాలని ఆ సంజు మేనేజర్ ఉంటాడు కదా, అతనికి ఫోన్ చేసినప్పుడు ఆ మేనేజర్ అంటాడు, సార్ సంజుకు మేనేజర్ గా ఇప్పుడు నేను లేను, తను స్టార్ హీరోయిన్ అయిపోయింది, నన్ను తీసేసింది అన్నప్పుడు ఈ జపాన్ చెప్తాడు ఎలాగైనా సంజుతో ఒక్కసారి మీటింగ్ ఏర్పాటు చేయంటే ఆ మేనేజర్ అంటాడు, సార్ నేను మీ అభిమానిని, ఎలాగైనా సరే సంజు ఎక్కడుందో కనుక్కొని మీకు చెప్తా అంటాడు. ఇక ఇటు పక్క వచ్చేసి ఆల్రెడీ జపాన్ ఫోన్ ను భవానీ టీం ట్రాప్ చేసింది కదా, వాళ్ళకి తెలుస్తుంది ఈ మేనేజర్ కు జపాన్ ఫోన్ చేశాడని. అప్పుడు ఈ భవానీ వాళ్ళ టీం మొత్తం ఏం చేస్తారంటే బయలుదేరి ఆ మేనేజర్ అయితే జపాన్ ఫోన్ చేసి చెప్తాడు సంజు పలానా లొకేషన్ లో షూటింగ్ లో ఉందని. అక్కడికి భవానీ టీం మొత్తం వెళ్తుంది. అక్కడికి ఈ జపాన్ కూడా వెళ్తాడు. జపాన్ వెళ్ళినప్పుడు సంజు అక్కడ షూటింగ్ లో బిజీగా ఉన్నప్పుడు ఈ సంజు ఏం చేస్తాడంటే ఈ జపాన్ ను చూసి షూటింగ్ ప్యాకప్ చెప్పి వెళ్ళిపోతుంటది. అక్కడికి జపాన్ వెళ్ళి నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు, ప్రొడ్యూసర్ నాశనం అవుతాడు, నువ్వు షూటింగ్ చేయాలి అన్నప్పుడు అక్కడ సంజు అయితే అందరి ముందర షూటింగ్ చేస్తుంది. చేసినప్పుడు అంతలోనే ఈ భవానీ టీం అటాక్ చేస్తుంది. అటాక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ జపాన్ సంజును అడ్డం పెట్టుకుని సంజు గన్ను పెట్టానంటే తప్పించుకొని సంజుని తీసుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేటప్పుడు సంజుకు చెప్తాను, నేను నిన్ను రియల్ గా ప్రేమించానంటే సంజు అంటాది, నేను కూడా నిన్ను రియల్ గా ప్రేమించాను, నా మనసు నువ్వు ఎప్పుడు అర్థం చేసుకున్నావు అంటాది. ఇక ఒక తాట కారు చిన్నగా యాక్సిడెంట్ అయితే ఆ నుండి సంజునైతే ఆ కార్ లోనే పెట్టి ఈ జపాను ఈ ఓబ్లేస్ ఇద్దరు తప్పించుకొని వెళ్ళిపోతారు. ఇక ఈ శ్రీధర్ ఉన్నాడు కదా, శ్రీధర్ ఏం చేసింటాడంటే ఈ సంజుని కిడ్నాప్ చేసేటప్పుడు ఆ క్యారివన్ లో ఉండింటాడు. ఆ శ్రీధర్ చెప్తాడు ఈ జపాన్ కు, ఇలా నువ్వు 200 కోట్లది దొంగతనం చేసావంట కదా అన్నప్పుడు ఆ బంగారు నేను దొంగతనం చేయలేదు, దానికి నాకు సంబంధం లేదంటే శ్రీధర్ చెప్తాడు. దీంతో హోమ్ మినిస్టర్ ఇన్వాల్వ్ అయ్యిండాడు, నువ్వైతే పెద్ద సమస్యలో ఇరుక్కున్నావు. ఇక్కడ ఇంకో విషయం ఏం జరిగింటదంటే ఈ శ్రీధర్ ఇంక 26 మంది పోలీస్ ఆఫీసర్లు అవి రాసలీలలు జరుపుతున్న వీడియోలు వచ్చేసి కోర్టులో ఒక అతను సబ్మిట్ చేసినప్పుడు ఆ వీడియోలను జడ్జి ఇంట్లోంటి ఈ జపాన్ దొంగిలించింటాడు, అదే లాస్ట్ దొంగతనం అయింటది. ఆ విషయం వచ్చేసి జపాన్ చెప్తాడు. ఈ శ్రీధర్ ఏమంటా అంటే మా వీడియోలు మాకు ఇచ్చేసి నిన్నైతే సేవ్ చేస్తామన్నప్పుడు ఈ జపాన్ అడతాడు, నన్ను ఎలా సేవ్ చేస్తారంటే చెప్తాడు, నీ ప్లేస్ లో రాధా అని ఒక అమాయకుడు దొరికాడు, వాడిని కేసులో ఇరికించి నిన్ను తప్పిస్తానంటాడు. అప్పుడు ఈ జపాన్ ఏమంటాడంటే నాకు తెలియకోకుండా నా విధంగానే ఒక దొంగతనం చేశాడు, వాడిని నేను పట్టుకొని చంపేస్తా, అప్పుడు నీకు చెప్తాను, నీకు ఈ సీడీ నీకు ఇస్తానని చెప్పి అనుంటి జపాన్ ఈ ఓబ్లేస్ ఇద్దరు వెళ్ళిపోతారు. జపాన్ ను కేరళ పోలీసు వాళ్ళు, కర్ణాటక పోలీసు వాళ్ళు, తమిళనాడు పోలీసు వాళ్ళు, ఆంధ్ర పోలీసు వాళ్ళు 4 స్టేట్లలో పోలీసు వాళ్ళు వచ్చేసి పట్టుకొని ట్రై చేస్తుంటారు. ఎందుకంటే ఈ జపాన్ పైన 105 కేసులు ఉంటాయి, ఒక్కో స్టేట్ లో ఎన్నెన్నో కేసులు ఉంటాయి. అందుకోసమని ఈ జపాన్ ఏం చేస్తంటే కేరళ వెళ్ళి అక్కడ ఈ జపాన్ కి తెలిసిన ఒక లాయర్ పోలీసు ఉంటే వాళ్ళ ఇంట్లో ఉండి బాగా ఆలోచిస్తాడు, మనల్ని ఇరికిచ్చింది ఎవరు అని. ఈ యేసు ఫోన్ ఉంటే ఆ యేసు ఫోన్ చెక్ చేయంగా ఈ జపాన్ దగ్గరనే పనిచేసే గంగాధర్ అని ఒకటి ఇరికిచ్చాడని ఈ జపాన్ కి అర్థమవుతుంది. ఎలా అర్థమవుతుందంటే ఈ శ్రీధర్ ఒక ఫోటేజ్ పంపిస్తాడు, సీసీ ఫోటేజ్ ది. దాంతో ఒక అతను వచ్చేసి పవన్ కళ్యాణ్ ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతాడు పోస్టర్ ను. అప్పుడు ఈ జపాన్ కి అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ వీరాభిమాని వచ్చేసి గంగాధర్ అని. అందుకోసమని గంగాధర్ ను పట్టుకోవడం కోసమని కేరళ వెళ్తాడు. ఓబులేసి ఎన్నిసార్లు ఫోన్ చేసి గంగాధర్ ఫోన్ తీయడు. అప్పుడు ఏం చేస్తా అంటే ఈ జపాన్ ఆ లాయర్ ది ఫోన్ తీసుకుని జపాన్ చనిపోయాడని రూమర్ క్రియేట్ చేస్తానే ఆ గంగాధర్ ఈ ఓబులేస్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. లిఫ్ట్ చేసినప్పుడు పలానా ప్లేస్ కి రమ్మని చెప్తాడు. ఆ ప్లేస్ కి వెళ్ళంగానే అక్కడ ఒక పెద్ద ఫైట్ జరుగుతుంది. అక్కడికి ఆల్రెడీ ఫోన్ ట్రాప్ చేసింది కదా ఈ భవానీ టీం, వాళ్ళు కూడా వెళ్తారు. అలా ఫైట్ జరిగి అన్ని అయిపోయాక ఈ భవానీ అయితే ఈ జపాన్ షూట్ చేస్తాడు. షూట్ చేసినప్పుడు ఈ భవానీ తీసుకొని వెళ్ళి భవానీ చెప్తాడు, నేను చెప్పిన మాట వింటే దొంగ అయితే నేను కాదు, ఆ బంగారు దొంగిలించింది నేను కాదు, గంగాధర్ అని ఒకటి దొంగిలించాడు, వాడిని నీకు అప్పచెప్తా అన్నప్పుడు ఈ భవానీ అంటాడు, సంజును కలిసావు కదా అందుకోసమని ఈ కేసులో సంజు కూడా సస్పెక్టివే, సంజును కాపాడాలి అంటే ఖచ్చితంగా
ఖచ్చితంగా గంగాధర్ గారిని నాకు అప్పచెప్పాలి అన్నప్పుడు సరే అని గంగాధర్ ఉన్న ప్లేస్ వచ్చేసి రామ్జీపేట. అక్కడికి పోలీసులు వెళ్ళనికే 4 రోజులు టైం పడుతుంది ఆ ఏరియాలో. అటువంటిది జపాన్ ఒకే రోజు వెళ్ళి అక్కడ ఫైట్ చేసి గంగాధర్ ను వాళ్ళందరినీ చంపినప్పుడు అక్కడ గంగాధర్ చెప్తాడు దొంగతనం చేసింది నేను కాదు, బట్టల దుకాణం షేర్ చెప్తే నేను చేశాను, బంగారం అంతా అక్కడే ఉందని చెప్తాడు. అప్పుడు ఈ జపాన్ ఏం చేస్తాడంటే ఆ గంగాధర్ ను చంపేస్తాడు. అక్కడ నుండి భవానీ ఈ జపాన్ ఇద్దరు వచ్చేసి బట్టల కొట్టు షేర్ దగ్గరికి వస్తారు. బట్టల కొట్టు షేట్ ఏం చెప్తాడంటే ఇదంతా చేసింది నేను కాదు, ఆ జ్యువెలరీ షాప్ షేటే చేశాడు, అతనే ఈ హోమ్ మినిస్టర్ తో కలిపి చేశాడని చెప్పినప్పుడు అక్కడ జపాన్ షాక్ తింటాడు. ఇంకా జపాన్ భవన్ ఏం చేస్తారంటే ఆ షేట్ దగ్గరికి వెళ్లి వాడి దొంగ నిరూపించాలనుకుంటారు. అంతలోనే ఏమవుతుందంటే బట్టల కోట్ షేట్ దగ్గర నుండి బయటికి రాగానే జపాన్ ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. అప్పుడు ఈ జపాన్ ఏమంటా అంటే సార్ తోటి ఫ్రెండ్స్ నమ్మితే వాళ్ళు కూడా మోసం చేశారు, మీరు కూడా మోసం చేశారని జైలుకి వెళ్తాడు. జైలుకి వెళ్ళాక ఈ శ్రీధర్ ఏం చెప్తా అంటే నా వీడియోలు నాకు ఇచ్చేసి నేను నిన్ను వదిలేస్తాను, ఈ రాధాని కేసులో ఇరికిస్తానని చెప్తాడు. ఇటు పక్క ఏమవుతుందంటే ఈ రాధా భార్య వచ్చింటది. ఆమె కూడా ఒక దేవుని కాడికి వెళ్లి గుండు గీచుకొని వచ్చింటది. పోలీసులు పట్టుకెళ్లి అడిగినప్పుడు ఆమె చెప్పుద్ది నా మొగుడు ఇలా తాగుతున్నాడు, తాగుడు మానుకోవాలని నేను దేవునికి అయితే వెళ్లి గుండు గీచుకొని వచ్చాను అన్నప్పుడు అక్కడున్న కానిస్టేబుల్ చెప్తాడు నీ మొగుతో మాట్లాడతావంటే నేను వాంతో మాట్లాడను, వాడు చాలా దుర్మార్గుడు, వాడు చాలా నీచమైన చావు చేస్తాడు అన్నప్పుడు అప్పుడు ఈ జపాన్ కూడా ఆ మాటలు వింటాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మ కూడా అదే మాట అన్నది కదా. ఇక ఫైనల్ గా శ్రీధర్ ఏం చేస్తాడంటే హోమ్ మినిస్టర్ చెప్పింటాడు ఎలాగైనా ఈ కేసు క్లోజ్ చేయండి ఇమీడియట్ గాని. ఇక్కడ ఈ జ్యువెలరీ షాప్ సేటు హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్లి మాట్లాడతాడు. ఇక్కడ హోమ్ మినిస్టర్ కూడా ఒక 2,000 కోట్ల సమస్య ఒకటి ఉంటుంది, ఆ సమస్య తీరాలంటే నేను నీకు సాయం చేస్తాను, నాది 200 కోట్ల సమస్య కదా, దీన్ని నువ్వు సాల్వ్ చేయని చెప్తాడు. ఈ జ్యువెలరీ షాప్ సేట్ అలా ఎందుకు చేసింటాడంటే ప్రతి సంవత్సరం ఈ పార్టీకి వచ్చేసి ఫండ్స్ ఇవ్వాల్సి ఉంటది. అలా ఈ ఇయర్ కూడా ఎలక్షన్ అప్పుడు ఫండ్స్ ఇనికి ఇతని దగ్గర డబ్బులు ఉండవు, డబ్బులు లేవంటే ఆ పార్టీ వాళ్ళు వినరు, అందుకోసమని ఇదంతా డ్రామా చేసింటాడు. అప్పుడు ఈ సేటు హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి సెటిల్మెంట్ మాట్లాడతాడు. అక్కడ వాళ్ళిద్దరు ఒకటే హోమ్ మినిస్టర్ ఏం చేస్తా అంటే కమిషనర్ చెప్తాడు ఇమీడియట్ గా కేసు క్లోజ్ చేసేయండి అని. అప్పుడు ఏమవుతుందంటే ఈ శ్రీధర్ ఎలాగైనా సరే ఈ రాధాని ఎన్కౌంటర్ చేసి జపాన్ ను సేవ్ చేసి తమ వీడియోస్ తమ తీసుకొని కేసు క్లోజ్ చేయాలని డిసైడ్ అవుతాడు. ఇక జపాన్ ను రాధాని ఇద్దరిని అయితే ఒక వెహికల్ లో ఎన్కౌంటర్ చేయడానికి తీసుకెళ్తుంటారు. ఈ రాధా బాధపడుతుంటాడు అమాయకంగా. ఈ జపాన్ అడతాడు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసారంటే కోర్టుకి వెళ్తున్నాం అంటే కోర్టు కాదు ఎన్కౌంటర్ చేయడానికి జపాన్ కి అయితే తెలుసు. జపాన్ రాధా వాళ్ళ భార్య చెప్పింది విన్నాడు కదా, వాడికి మామూలు చావు రాదని అదే డైలాగ్ జపాన్ వాళ్ళ అమ్మ కూడా చెప్పింది కదా. ఇక అక్కడికి వెళ్ళాక ఏమవుతుందంటే ఈ రాధాని ఎన్కౌంటర్ చేసేటప్పుడు జపాన్ రాధా ఎన్కౌంటర్ ఆపుతాడు. శ్రీధర్ నీకు కావాల్సింది ఒక డెడ్ బాడీ, ఈ కేసు క్లోజ్ చేయని నా డెడ్ బాడీ తీసుకుని వాడు అమ్మాయి కూడా వదిలేండి అని చెప్తాడు. ఎందుకంటే ఆల్రెడీ జపాన్ కు వచ్చేసి హెచ్ఐవి వింటది కాబట్టి. ఇక ఈ శ్రీధర్ అడతాడు మరి మా వీడియోలో అంటే పలానా గుడికాడనే అక్కడ హుండీలు ఉంటాయి అక్కడ వెళ్ళి మీరు తీసుకుని అంటాడు. అక్కడ ఈ శ్రీధర్ ఈ జపాన్ ను షూట్ చేస్తాడు. సినిమా అంతటితో సమాప్తం అవుతుంది.